నల్లి తిరుగుతూ కూడా ఏం లేదు, బ్లాక్ ట్రిప్స్ కానీ ఏది కానీ. చేను మాత్రం 100% నీట్గా అంటే నీట్గా వచ్చిందండి. మళ్ళీ నెక్స్ట్ వాయంత్రం ఐపాస్ అని ఉంటుంది మనది కొత్తది. అంటే కొంచెం మళ్ళీ ఒక స్టెప్ ఈ కాయ పడ్డాక గ్రోతింగ్ అనేది ఆగిపోతుంది అన్నట్టు. సో దానివల్ల ఏంటంటే చెట్టు ఎదుగుదల ఉండదు, ఏముండదు కాయ పడ్డం. సో మన ఐపాస్ స్ప్రే చేయడం వల్ల ఏమవుతుందంటే మళ్ళీ ఒక స్టెప్ ఎంత కాయ ఉన్నా కూడా మళ్ళీ ఒక స్టెప్ అనేది పైన వస్తుంది. 100% ఖచ్చితంగా. వినాయక చవితి రోజు విత్తాను. విత్తిన తర్వాత వర్షాలకు బాగా డ్యామేజ్ అయింది. 3 ఫీల్డ్లు పెట్టేశాను. 3 ఫీల్డ్లు బాగా డ్యామేజ్ అయింది. డ్యామేజ్ అయిన తర్వాత నేను ఈ తోటను తీసేసి మక్కేద్దాం అన్నట్టుగానే ఆలోచించిన. నా పేరు కడారి దేవేందర్, సన్ ఆఫ్ చంద్రమౌళి. మా విలేజ్ వచ్చేసి రేపాకపల్లి, రేంగొండ మండల్, భూపాలపల్లి జిల్లా. ప్రశాంత్ ఒకసారి చేనుకాడికి వచ్చి అన్న ఈ మందు కొట్టేసేయండి, సరే వాయుయంత్ర ప్లేస్ వాయు షీట్లా కలిపి కొట్టండి అన్న, ఎగురు వస్తుంది, మంచిగా గ్రోత్ వస్తుంది అని చెప్పుడుతో నేను ఎంబడే మణికంఠ ట్రేడర్స్ వెళ్ళి తీసుకోవడం జరిగింది. చేశాను. 100% నాకు ఒక 1 వీక్లోనే రిజల్ట్ వచ్చింది. కొమ్మ కుచ్చు అనేది కొంచెం కంట్రోల్ అయిపోయింది, ఎగురు వచ్చింది. దాని తర్వాత మళ్ళీ 1 వీక్ తర్వాత మళ్ళీ సేమ్ వాయుయంత్రనే మళ్ళీ వైకేస్టార్ కలిపి కొట్టడం జరిగింది. దానివల్ల చేను మాత్రం చాలా ఇంప్రూవ్మెంట్ అయింది. కాపు దక్కింది. ఇప్పుడు ఈ పొజిషన్లో ఉన్న కారణం ఏంటంటే వైకేస్టార్ 5 సార్లు కొట్టిన. ఇది కొట్టడం వల్ల నాకు చేను ఇప్పటి వరకు 100% వచ్చింది. ఒక ఎకరాన 20 క్వింటాలు ఖచ్చితంగా వెళ్తుందండి. కాపు కూడా బాగా దగ్గర కాపు వచ్చేసింది. హైట్ కూడా బాగుంది. పెట్టినప్పుడు నల్లి బాగుండే సార్. నేను నల్లి కూడా చూద్దామంటే కూడా ఒకటి కూడా అవ్వట్లేదు. మల్లె పూలు అదే చాలా. మళ్ళీ ప్రతి ఫ్లవర్ కూడా మీకు పిండి అవుతుంది, డ్రాపింగ్ పర్సెంటేజ్ ఖచ్చితంగా అవుతుంది. అసలు డ్రాప్ అనేది లేనే లేదండి. మీరు ఎల్లో మిర్చి కూడా వేసినట్టున్నారు కానీ. అవును సార్, ఎల్లో మిర్చి 30 గుంటలు అయినా. ఎల్లో మిర్చి 30 గుంటలు. దీన్ని కూడా మనే స్ప్రే చేశారా? అండి మొత్తం ఆల్మోస్ట్ వండర్ హడ్ 341 ఎల్లో, ఈ 3 రకాలు వేసానండి. అంతకుముందు వర్షాలకు మొత్తం ఎల్లో అనేది బాగా డ్యామేజ్ అయిపోయింది. ఓకే. ఈ కాపంతా యాక్చువల్గా ఈ ప్రొడక్ట్ తోటే మన వైకేస్టార్ వాళ్ళ దాంతో సెట్ అయిపోయింది. దీనికి ఇప్పుడు వాయుయంత్ర ఎన్ని రౌండ్లు అయిందండి ఎల్లో మిర్చికి? 5 టైమ్స్ కొట్టేసి మార్చి కొట్టేసిన 5 టైమ్స్. వాయుయంత్ర, వైకేస్టార్, క్యూరెల్, ఆక్సివేజ్, సూర్యం కూడా కొట్టారు కదా? సూర్యం కూడా కొట్టేసాను. ఇది ఎల్లో మిర్చి అండి. దీని కూడా ఫ్లవర్ కూడా ఏం డ్రాపింగ్ ఏం లేదు. క్యూరెల్ అయితే 100% అప్పుడు మచ్చ ఉండే సార్. క్యూరెల్ తో ఫుల్ కంట్రోల్ అయింది. పనిచేస్తుంది. మనకి కాయ మచ్చ అన్నది కూడా ఎక్కడ కూడా కనబడదు. మన వాయుయంత్ర వాడడం వల్ల ఏంటంటే మచ్చ కూడా రాదు, ఎలాంటి డామేజ్ కాయ పర్సెంట్ కూడా. మళ్ళీ ఒకటి సార్, ఇది వాయుయంత్ర ప్రతి ఒక్క రైతుకు విజ్ఞప్తి, సాయంత్రం పూటనే యూజ్ చేసుకోవాలి. డే టైంలో అసలు కొట్టుకోకూడదు దీన్ని. అట్లా కొడితే ఖచ్చితంగా దీపావళి అధికంగా ఆశించవచ్చు. ఓకే అన్న, ఓకే, థ్యాంక్ యూ.